హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు పాలకోవా తయారు చేయడం చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నేను ఇక్కడ 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. చిక్కని పాలు, వాటర్ మాత్రం కలపలేదు. వాటర్ కలపకుండానే తీసుకోవాలి. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా అడుగట్టేస్తూ ఉంటాయి పాలు. దగ్గరుండి ఇలా గరిటెతో కలుపుతూనే ఉండండి. పాలు పొంగే వరకు హైలో పెట్టుకోవచ్చు. తర్వాత నుంచి సిమ్లోనే పెట్టి గరిటె తీయకుండా అలా మరిగిస్తూనే ఉండాలి. ఇలా సిమ్లో పెట్టి మరిగించడం వలన మనకి దగ్గర 20 నిమిషాలైనా పడుతుంది చిక్కగా తయారవ్వడానికి పాలు. ఈ పాలు ఇప్పుడు క్రీమ్లా తయారయ్యాయి కదా. ఇప్పుడు ఒక 100 గ్రాముల షుగర్ వేసుకోవాలి. మీరు లీటర్ చేసేలా అయితే 200 గ్రాములు సరిపోతుంది. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది వేసిన తర్వాత మనకి మరలా కొంచెం పలచగా అయిపోతుంది. మరలా ఇది చిక్కబడే వరకు మనం కలుపుతూనే ఉండాలి. తొందరపడి పలచగా ఉండగా తీయొద్దు. కలపడం ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఇక్కడ మాడిపోతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చిక్కగా తయారైన తర్వాత మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారడానికి టైం పడుతుంది. చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకున్నాను నేను. చేసిన తర్వాత చూపిస్తాను. ఇవి చాలా సాఫ్ట్గా వచ్చాయి. చాలా బాగున్నాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.